తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీడీపీ సిబ్బంది వ్యవహారం బయటపడింది. టీటీడీ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మెట్ల మార్గంలో ఒక చోట కూర్చొని భోజనం చేస్తున్నారు. వారి లంచ్ బాక్సులో తీసుకొచ్చిన మాంసాహార భోజనం తింటున్నారు. ఈ విషయాన్ని అటువైపుగా వెళ్తున్న భక్తులు కొందరు గుర్తించారు. పవిత్రమైన తిరుమల చెంత మాంసాహారం ఎందుకు తింటున్నారని ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు ఈ అంశంపై వెంటనే టీటీడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ తతంగాన్ని వీడియో తీశారు. అయితే శ్రీవారి భక్తులని కూడా టీటీడీ సిబ్బంది బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోలో భక్తులు ప్రశ్నించిన సమయంలో ఊరి నుంచి తెచ్చారంటూ సిబ్బంది సమాధానమిచ్చారు. ఇక దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు ఈ పై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే సదరు ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది వ్యవహారం బయటపడింది. దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, మళ్ళీ ఏంటిది టీటీడీ సంబంధించినటువంటి వ్యవహారం? మళ్ళీ అంటే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఈ విధంగా మాంసాహారం తినడం అనేది చాలా ఘోరమైన విషయం. దీని గురించి అడ్డుగా వెళ్తున్నటువంటి భక్తులు ప్రశ్నించడంతో చివరికి వారిపైన కూడా వాళ్ళు ఎదురుదాడి చేసినట్టు సమాచారం వస్తుంది. అసలు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక నియమ నిబంధనలు కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిషేధిత వస్తువులైన మాంసాహారం కావచ్చు, లేకపోతే పొగాకు, గుట్కా, ఇలాంటి పాన్, ఇవన్నీ కూడా తిరుమలకు నిషేధిత వస్తువులు. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే మార్గంలో ఎక్కడైనా సరే, అంటే అలిపిరి మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం క్షుణ్ణంగా తనిఖీలు చేసి అటు తర్వాత తిరుమలకు అనుమతిస్తూ ఉంటారు. కానీ అలిపిరి వద్ద నుంచే ఇది ప్రారంభమవుతుంది. ఈ అలిపిరి వద్దనే ఇక్కడ సులభాలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు అత్యుత్సాహంతో అలిపిరి మెట్ల మార్గంలో పక్కనే తెచ్చుకొని మాంసాహారం తింటూ ఉన్న వీడియో కొంతమంది భక్తులు చిత్రీకరించి దాన్ని వైరల్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీటీడీ స్పందించింది. టీటీడీ ఆరోగ్య శాఖ వీరి మీద వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. వీరు ఏదైతే రామస్వామి, సరసమ్మ, వీరిద్దరు కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తూ ఉన్నారు, వీరు ఒక గుంపుగా కూర్చొని వీరంతా కూడా బిర్యానీ తెచ్చుకొని అక్కడ తింటూ ఉన్నట్లుగా కూడా ఆ వీడియోల్లో స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. వెంటనే తిరుమల 2 టౌన్ పోలీసుల్లో వీరి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీరిద్దరిని ఇప్పటికైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. తిరుమలకు నిషేధిత వస్తువులు భక్తులు తీసుకెళ్లకూడదని పదే పదే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ పనిచేస్తున్న ఒకంత చర్చకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు తిరుపతి నుంచి కూడా తిరుమలకు నిషేధిత వస్తువులు ఏవి కూడా అనుమతించరు. ఖచ్చితంగా తనిఖీలు చేసి అటు తర్వాతే తిరుమలకు వీరినంతా కూడా అనుమతించే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బందే ఈ విధంగా చేయడం పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొదట ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న రామస్వామి కావచ్చు, అలాగే సరసమ్మ, వీరు ఈ బిర్యానీ ప్యాకెట్లు అక్కడికి తెచ్చుకొని తిన్నారు అనే విజువల్స్ కూడా వైరల్ అయిన నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరి మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అలాగే వీరిని ఉద్యోగాల నుంచి కూడా హెల్త్ అధికారులు సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా సిబ్బంది మాకేం లేదులే అనేసి అన్నట్టుగా వ్యవహరించడంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు. అలాంటి కార్యక్రమాల్లోనే ఇది కూడా ఒక భాగం అనే కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదో ఎప్పటికప్పుడు వెళ్లకుండా కూడా గట్టి చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కానీ తిరుపతిలోనే అలిపిరి కాలిబాట మార్గంలోనే అలిపిరిలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఒకంత బాధాకరమైన విషయం. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.